శంకర భగవత్పాదులు ఒకసారి శిష్యుడు అంటే ఏమిటో చూపించాలనుకున్నారు. గంగానదికి ఈవలి ఒడ్డున శంకరాచార్యులు వారు ఉన్నారు, ఆవలి ఒడ్డున పద్మపాదాచార్యులు వారు ఉన్నారు. శంకర భగవత్పాదులు స్నానం చేశారు. బట్ట తడిగా ఉంది. తడిగా ఉన్న బట్టతో ఈవలి ఒడ్డున నించుని అటుపక్కనున్న పద్మపాదాచార్యుల వారిని పిలిచారు. బట్ట పట్టుకురా, కట్టుకోవాలి అన్నారు. పద్మపాదాచార్యుల వారు తలెత్తి చూశారు. అయ్యయ్యో, గురువు గారు తడిసిపోయి ఉన్నారు, బట్ట తడిసిపోయింది, నిలబడి ఉన్నారు. అయ్యో, ఆయనకి ఎంత బాధ కలుగుతోందో తడి బట్టతో నించోడంలో. నేను అలా తిరిగి వెళ్ళి ఇచ్చేంత వరకు గురువు గారు తడి బట్టలతో నించోడమా? నేను పట్టుకెళ్ళి పొడి బట్టలు ఇచ్చేయాలని ఈత కొట్టినా తెలిసిపోతాయి అవి. ఆ బట్టలు పట్టుకుని నేను ఇలా వెళ్ళగలనా వెళ్ళలేనా ఆయన చూడలేదు. మా గురువు గారు ఉన్నారు, మా గురువు గారు నన్ను రక్షిస్తారు, మా గురువు గారికి బట్టలు ఇచ్చేయాలంటే గంగ మీద పరిగెత్తారు. ఆయనకున్న గురిని చూసి గంగా నది ఆయన అడుగులు వేస్తుంటే అడుగుల కింద పద్మములు విప్పింది. విప్పిన పద్మములలో అడుగులు పడి గురువు గారి దగ్గరికి వెళ్ళి బట్టలు ఇచ్చిన వారు కాబట్టి, గురువు గారి మీద అంత గురి ఉన్నవారు కాబట్టి, పాదముల కింద గంగ పద్మములు పట్టింది కాబట్టి ఆయనకి పద్మపాదాచార్యులని పేరు వచ్చింది. అది గురు శిష్య సంబంధం అంటే అంత గొప్పగా ఉంటుంది. శిష్యుడన్నవాడు గురువుని తండ్రి కన్నా తల్లి కన్నా గొప్పగా చూస్తాడు. ఎందుకో తెలుసా అండి? తల్లి తండ్రి జన్మ మాత్రమే ఇస్తారు, గురువు మళ్లీ జన్మ లేని స్థితిని ఇస్తాడు.